స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆదివారం కొరకైన అంశము విముక్తిని పొందుటకై పిలుపు. స్నేహితులారా, నేటి మానవ జీవితాన్ని గమనించినట్లయితే నేటి మానవ జీవితము ఏమంత సంతోషంగా, ఏమంత దీవెనకరంగా, హాయిగా, ఆనందంగా లేదండి. నేటి మానవ జీవితము అనేక సమస్యల మధ్య, చింత భారముల మధ్య, వెలివేతల మధ్య, ఆటుపోట్ల మధ్య మానవుడు సతమతమవుతూ ఉన్నాడు. యుద్ధ సమాచారము మానవ జీవితంలో కలవరాన్ని, భయంతో పాటు అనేక సమస్యలకు, కొరతలకు కారణమవుతూ ఉంది. ఎటువైపు చూసినా కూడా హింస దాడులు పెరిగిపోయి సమాజమంతా, ప్రపంచమంతా రక్తపాతంతో నింపబడినటువంటి సందర్భములను మనము గమనిస్తూ ఉన్నాం. ఆయా వైరస్లు, అనారోగ్యములు, కొరత, ఆకలి, దప్పికలు, ఇంట బయట అశాంతి, అసమాధానము, నెమ్మది లేనటువంటి జీవితము, మోసపోతూ ఉన్న పరిస్థితులు, అవినీతి, అన్యాయము, కల్తీ వాతావరణంలో పెనుమార్పులు, వ్యక్తిగతంగా విపరీతమైనటువంటి ఒత్తిడి, ఆవేదనలకి మానవుడు లోనవుతూ ఉన్నటువంటి సందర్భము, అసమానతలతో నలిగిపోతున్న సందర్భం అండి. కులమని, మతమని, ప్రాంతమని, జాతి అని, ఆయా కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు, ప్రాంతాల వారి మధ్య, జాతుల మధ్య చిచ్చుతో నింపబడి జీవిత మాధుర్యాన్ని కోల్పోయి క్షణమొక యుగంగా మానవుడు జీవిస్తూ ఉన్న ఇలాంటి తరుణంలో అందరూ నొప్పుల మధ్య ఉన్నారు, దుఃఖముల మధ్య ఉన్నారు, నలిగిపోతూ ఉన్న పరిస్థితుల మధ్య ఉన్నారు, శాంతి సమాధానము కొరవడినటువంటి పరిస్థితుల మధ్య ఉండినారు. ఇన్ని ఆపదలతో, బంధకాలతో జీవిస్తున్నటువంటి మానవ జీవితము, అయ్యో వీటన్నిటి నుండి మేము విడుదల పొందలేమా? వీటన్నిటి నుండి విమోచించేటటువంటి వ్యక్తులు లేరా? వీటికి ఒక జవాబంటూ, ముగింపు అంటూ జీవితంలో లేదా అనే ఆవేదన వ్యక్తుల జీవితంలో చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్య మనకి ఇవ్వబడినటువంటి అంశము విమోచన, విముక్తి పొందుటకై పిలుపు. మనం విమోచింపబడాలని దేవుడు మనల్ని పిలిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన సమాధానాన్ని ఇస్తానని, విడుదలని ఇస్తానని, బంధకములలో నుండి మిమ్మల్ని విడిపిస్తానని మనల్ని అందరినీ ఆహ్వానించేటటువంటి దేవుడుగా ఉండినాడు. ఇలాంటి సందర్భంలో యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం చదవబడినటువంటి రీతిగా పాప బంధకముల నుండి విడుదల. దేవుడు పాపము ద్వారా, అవిధేయత ద్వారా, తిరుగుబాటుతనం ద్వారా, మొండితనం ద్వారా మన జీవితాలలో సంభవించినటువంటి బంధకముల నుండి విడుదల ఇవ్వడానికి దేవుడు మనలను పిలిచేటటువంటి వాడుగా ఉండినాడు. జీవితంలో మనము ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎలాంటి సౌకర్యములను, విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి వారంగా ఉన్న మన ప్రియమైన తల్లిదండ్రులు మనలో చెడుతనం ఉండినప్పుడు, మనలో చెడు సహవాసం ఉండినప్పుడు, అవినీతి, అన్యాయము, హింసతో కూడినటువంటి జీవిత విధానము, శత్రుత్వము, అసూయ, ద్వేషములతో కూడినటువంటి జీవిత విధానం, మనలో మంచి లేనప్పుడు, మనలో నీతి లేనప్పుడు, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని రకములైనటువంటి సుఖభోగములను, విలాసవంతమైనటువంటి
జీవితాన్ని జీవించేటటువంటి వారంగా ఉన్న మన తల్లిదండ్రులు సంతోషించరండి. ఈ విలాసవంతమైన జీవితం లేకపోయినా పర్లేదు, మా పిల్లలు ఈ చెడు సహవాసము నుండి, చెడు అభ్యాసముల నుండి, హింస నుండి, అవినీతి అన్యాయముల నుండి దూరంగా బ్రతకాలని తల్లిదండ్రులు కోరుకునేటటువంటి వారుగా ఉంటారు. దేవుడైన సృష్టికర్త అయినటువంటి ప్రభువు కూడా ఇశ్రాయేలు జనాంగం విషయంలో వారిలో నీతి ఉండాలని, మంచితనం ఉండాలని, విధేయత ఉండాలని, తోటి ప్రజల పట్ల కనికరము, జాలి కలిగినటువంటి వారిగా వారు జీవించాలని ఆశ కలిగినటువంటి దేవుడుగా ఉండినాడు. చదవబడిన లేఖన భాగంలో ఇశ్రాయేలు జనాంగము దేవాలయానికి ఆరాధనల కొరకై వచ్చేటటువంటి వారుగా ఉండిన, దేవుని సన్నిధానంలో బలులు నైవేద్యములు అర్పించేటటువంటి వారుగా ఉండిన, పండుగ దినములను, ఉత్సవములను, ప్రత్యేక దినములను ఒక సెలబ్రేషన్స్ లాగా జరిగించేటటువంటి వారుగా ఉండిన, అలా దేవుని మీద శ్రద్ధ ఉన్నట్టు, భక్తి ఉన్నట్టు, విశ్వాసం ఉన్నట్టు వారు కార్యక్రమాలను, ఆరాధనలను, ప్రత్యేక దినములను ఆచరించేటటువంటి వారుగా ఉండిన దేవుడు వారి పట్ల తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహలను అనుభవించే దేవుడుగా ఉండినాడు. నా సన్నిధానంలోనికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అనే వారిని గద్దించేటటువంటి వాడుగా ఉండినాడు. మీరు చూడండి, మీ ప్రార్థనలు కానీ, ఆరాధనలు కానీ, ఉత్సవములు కానీ నాకు బాధను కలిగించేటటువంటివిగా ఉండినవి. మీ ఆరాధనలను, పండుగలను నేను సహించలేకపోతూ ఉన్నాను, భరించలేకపోతూ ఉన్నాను. అవి నాకు అసహ్యంగా కనబడతా ఉన్నవి, హేయముగా ఉండినవి, నేను వాటిని చూడలేకపోతూ ఉన్నాను అని తన అయిష్టతను వారి పట్ల వ్యక్తపరిచేటటువంటి దేవుడుగా ఉండినాడు. వాస్తవానికి మీ ప్రార్థనలను వినడం నాకు ఇష్టం లేదు, మిమ్మల్ని చూడడం నాకు ఇష్టం లేదు, మీరు అర్పించే అర్పణలను అంగీకరించడం నాకు ఇష్టం లేదు, నా సన్నిధానంలోనికే మీరు రాకూడదు అన్నట్లుగా ప్రభు వారిని గద్దించుచూ ఉన్నాడు. ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి అసహనము, కోపాన్ని దేవుడు నా ప్రజలు అని పిలువబడిన ప్రజల పట్ల కలిగి ఉన్నారు అంటే, వీరు ఇన్ని రకాల ఆచారములు, పద్ధతులు, ఆరాధనలు జరిగించేటటువంటి వారుగా ఉన్న వారి హృదయాలలో నిజానికి దేవుడంటే నిజమైన భక్తి లేదండి, నిజమైన విధేయత లేదండి. ఊరికే నటన మాదిరిగా, వేషధారణ మాదిరిగా వారు ఆలయంలో ప్రవేశించేటటువంటి వారుగా ఉండినారు. ఈ సందర్భంలో ఈ మొదటి అధ్యాయం మొదటి వచనాలలోనే వారి పాపము, అవిధేయత, లోబడనటువంటి జీవితము, వారు చేస్తూ ఉన్న అన్యాయములు, అక్రమములను దేవుడు ప్రస్తావిస్తూ, మీ చేతులు రక్తంతో నింపబడినవి. ఈ రక్తం అనే మాట దాడి చేసే స్వభావాన్ని, గాయపరిచే స్వభావాన్ని, హింసించే స్వభావాన్ని, అవినీతి అన్యాయములు చేసే స్వభావాన్ని, దోచుకునేటటువంటి స్వభావాన్ని, నీతి తప్పిన స్వభావాన్ని, నిజాయితీ తప్పిన స్వభావాన్ని తెలియజేస్తూ ఉంది. ఇలాంటి జీవిత విధానాన్ని మీరు కలిగి ఉన్నారు కనుక మిమ్మల్ని నేను మీరంటే ఇష్టము లేదు అనే మాటలను వారు తెలియజేస్తూ ఉన్నారు. సరే, ఇలాంటి బంధకాల మధ్య, ఇలాంటి పాపముల మధ్య, ఇలాంటి దోషములు, చీకట్ల మధ్య బ్రతుకుతూ ఉండగా వారి పైనకి తీర్పు రాబోతుందని, శిక్ష వారి మీదకి రాబోతుందని, వారి పట్టణాలు, జీవితాలు కాలిపోతాయని, కూలిపోతాయని, తీర్పుకు వారు అప్పగింపబడతారని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయితే పాపం వలన కలిగినటువంటి ప్రతిఫలము, ఈ ప్రతిఫలాన్ని తప్పించుకోవాలని అంటే దేవుడు
వారికి సలహాను పిలుపును అందజేస్తూ ఉన్నాడండి. మీ పాపములు ఎంత ఎర్రనివైనా, మీ పాపములు ఎంత కఠినమైనవైనా, మీ పాపములు ఎవ్వరికి చెప్పుకోలేనటువంటి హేయమైనవైనా వాటిని క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గనుక మీరు నా యొద్దకు రండి అని వారిని పిలుస్తున్నటువంటి దేవుడుగా ఉండినాడు. ఈరోజు కూడా స్నేహితులారా, మన భక్తిగా మనం ఉండొచ్చు, ఆరాధనలు జరిగించే వారంగా, ప్రార్థనలో పాల్గొనేటటువంటి వారంగా ఉండవచ్చు. అయితే వీళ్ళలాగా అవిధేయత, వీళ్ళలాగా నటన, వీళ్ళలాగా వేషధారణ, హృదయంలో నిజమైన భక్తి లేకపోతే అలాంటి ఆరాధనలను దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా లేడు. ఇలాంటి తరుణంలో స్నేహితులారా, మనల్ని మనము సరిదిద్దుకోవాలని, మన పాపముల నుండి విడుదల పొందాలని దేవుడు తన పిలుపును అందించుచున్నటువంటి దేవుడుగా ఉండినాడు. సువార్తల పాఠ్యభాగంలో గమనించినప్పుడు మానవ కల్పితమైనటువంటి బంధకాల నుండి దేవుడు మనలను విమోచనను అందించేటటువంటి దేవుడుగా ఉండినాడు. కొన్నిసార్లు పాపం వలన బంధకాలు కలిగితే, కొన్నిసార్లు అవిధేయత వలన, తిరుగుబాటుతనం వలన బంధకాలు కలిగితే, కొన్నిసార్లు చుట్టూ ఉన్నటువంటి మానవుల వలన మనము బంధకాలను అనుభవించేటటువంటి వారంగా ఉంటాం. చూడండి, మానవుడు స్వేచ్ఛతో, సమాధానంతో, సంక్షేమంతో జీవించాలన్నది దేవుని యొక్క మనసు అండి. అయితే కొంతమంది స్వార్థపరులు ఈ లోకంలో అధికారం మీదనో, డబ్బు మీదనో, పదవుల మీదనో, లోక సంబంధమైనటువంటి విషయముల మీద ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు వారి స్వార్థం కొరకు మనలను బంధకాలలోనికి, సమస్యలలోనికి నెట్టివేసేటటువంటి వారుగా ఉన్నారు. వ్యక్తుల స్వార్థము, దేశముల స్వార్థమే, వారి యొక్క అజ్ఞానము, తోటి మనిషిని గౌరవించలేని, అంగీకరించలేని మనస్తత్వమే నేడు జరుగుతూ ఉన్నటువంటి యుద్ధానికి కారణమై ఉన్నది, అనేక యుద్ధాలకు కారణమై ఉన్నది, హింసకు, దాడులకు కారణమైనటువంటిదిగా మనము గమనించగలుగుతాం. దీని వెనుక స్వార్థము, ధనదాహము, అధికార దాహము, ద్వేషం, ఇవి కారణాలుగా చెప్పొచ్చండి. మన సమాజంలోనైతే మానవ కల్పితమైనటువంటి చాలా బంధకాలు మానవ జీవితంలో విచ్ఛిన్నం చేస్తున్నటువంటివిగా ఉండినవి. కులం పేరన వీళ్ళు పనికిరాదండి, వాళ్ళు పనికిరారండి, వీళ్ళు అంటరాని వారండి, వాళ్ళు అంటరాని వారండి. వేల సంవత్సరాల నుండి కులం పేరుననే ఆస్తుల పంపకాలు, భూముల పంపకాలు జరిగినాయండి. అన్ని ఆస్తులు వెళ్ళిపోయినాక, అన్ని అవకాశాలు వెళ్ళిపోయినాక ఈరోజు సమానత్వం అనే మాట వినబడడం అనేది శోచనీయం. మతం పేరున ఈ మతం వాళ్ళు ఈ రీతిగా, ఆ మతం వాళ్ళు ఆ రీతిగా, మేమే శ్రేష్టమైన మతము అని ఇతరుల మీద దాడులు చేస్తూ ఇతరుల యొక్క హక్కులను కాలరాస్తూ ఉన్న సందర్భం. స్త్రీల ఎడల, బలహీనుల ఎడల, పేదల ఎడల, ఈ ప్రాంతం అని, ఈ భాష అని సమాజంలో ఎన్నో రకములైనటువంటి మానవ కల్పితమైనటువంటి బంధకాలను మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం. ఇలాంటి తరుణంలో స్నేహితులారా, మరి సువార్తల పాఠ్యభాగము లూకా సువార్త 13వ అధ్యాయం నందు మానవ కల్పితమైనటువంటి బంధకాలను ఆ చోట మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం. విశ్రాంతి దినము కానివ్వండి, ఆయా పద్ధతులను కానివ్వండి, దేవుడు మానవుల మేలు కొరకు, సంక్షేమం కొరకు నియమించినటువంటి వాడుగా ఉండినాడు. అయితే మత నాయకులు వారి యొక్క స్వార్థం కొరకు, ప్రయోజనముల కొరకు ఆ విశ్రాంతి దినాన్నే
ఎలా ఆచరించాలి అని అనేక చట్టములను తీసుకొని వచ్చి విశ్రాంతి దినాన స్వస్థత కూడా పొందకూడదు అనే స్థాయి వరకు వచ్చినారండి. అసలు దేవుడు విశ్రాంతి దినాన్ని నియమించిందే మానవుని మేలు కొరకు, సంక్షేమం కొరకు. మానవునికి మేలు జరుగుతూ ఉంటే జరగకూడదు, స్వస్థత జరుగుతూ ఉంటే జరగకూడదు. అందరూ బలహీనులు బలపరచబడతా ఉంటే బలపరచకూడదు అనే మాట విశ్రాంతి దినాన ఉన్న చట్టములు ఇవి అని వారు ఆధారం చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ప్రభువు మానవ కల్పితములైనటువంటి ఆచారములను, పద్ధతులను గద్దిస్తూ మానవునికి ప్రయోజనకరమైన పద్ధతులనే పాటించండి, మానవులందరికీ సంక్షేమాన్ని అందించే పద్ధతులనే పాటించండి, మానవుణ్ణి బలహీనపరిచే పద్ధతులు, వెలివేసే పద్ధతులు, పనికిరాని పద్ధతులు, అనవసరమైనవి అని ఆయన గద్దించుచు మరి 18 ఏండ్ల నుంచి బలహీన స్థితిలో గడిపినటువంటి స్త్రీని ఆయన బలపరచుచున్నటువంటి దేవుడుగా, ఆమె నడుము వంగిపోయిందండి. ఉద్యోగం చేసుకోలేని పరిస్థితి, బ్రతకలేని పరిస్థితి, నిలువబడలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల మధ్య ఆమెకు నూతన అవకాశాన్ని, స్వస్థతను, బంధకముల నుండి విడుదలను అనుగ్రహించిన ప్రభువుగా ఉండినాడు. మరి పత్రికల పాఠ్యభాగంలో గమనిస్తే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం నందు విమోచింపబడినటువంటి వారి జీవితం ఏ రీతిగా ఉండాలి. నిజమే, ప్రభువు మనలను విమోచించినాడు. ఎక్కడి నుండి? పాపము నుండి. ఎక్కడి నుండి? శాపము నుండి. ఎక్కడి నుండి? మరణం నుండి. ఎక్కడి నుండి? మానవ కల్పితములైనటువంటి ఆచారాలు, పద్ధతులు, మానవ సంబంధమైనటువంటి ఈ ప్రణాళికలన్నిటి నుండి ఆయన విమోచించినటువంటి వేళ మరి విమోచింపబడినటువంటి జనాంగమైన మనము, విశ్వాసులమైన మనము ఏ రీతిగా జీవించాలి అనే ఆలోచనను ఈ పత్రికల పాఠ్యభాగంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మరి చూడండి, ఆయన విమోచించుట కొరకే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చి ఉన్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇలాంటి ఆయన ఉద్దేశములను నెరవేర్చి మనలను విమోచించిన పిదప మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది, మన జీవితం ఏ రీతిగా ఉంది అనేది ఈ పత్రికల పాఠ్యభాగంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియపరచడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం. ఈ విమోచించినటువంటి వారిలో బలవంతులు ఉండవచ్చు, బలహీనులు ఉండవచ్చు. బలవంతులు బలహీనులను ఇబ్బంది పెట్టక, బలహీనులు కూడా ఏదో స్వేచ్ఛలో ఉన్నామని ఇష్టానుసారంగా జీవించక, అందరూ ప్రభువునకు విధేయులై ప్రభువు చిత్తాన్ని, ఆలోచనను గ్రహించి బ్రతకాలని తెలియజేయబడడాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఒక ప్రత్యేకమైన జీవన శైలి, నూతనమైనటువంటి జీవన శైలి కలిగి ఉండాలని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. బలవంతుడు ఏ రీతిగా, బలహీనుడు ఏ రీతిగా అనే దాంట్లో యజమానులు ఏ రీతిగా ఉండాలి, దాసులు ఏ రీతిగా ఉండాలి. యజమాని అనేట ఆయన అధికార దాహాన్ని ప్రదర్శించకూడదు, అన్యాయంతో జీవించకూడదు, తన అధికారాన్ని దాసుల ఎడల మిస్యూజ్ చేయకూడదు. వాళ్ళను బాధించక, తిట్టక, కొట్టక, వారి బాగోగుల విషయమై శ్రద్ధ కలిగినటువంటి వాడుగా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మీకు పరలోకంలో యజమానుడు ఉన్నాడు. ఆ పరలోక సంబంధమైన దేవుడు యజమానుడైనప్పటికీ నీ ఎడల ఎంత ప్రేమ, జాలి కలిగి ఉన్నాడో, నీ తోటి దాసుల ఎడల అటువంటి జాలి నువ్వు కలిగి ఉండాలి అని. దాసులైనటువంటి వారు యజమానులు ఉన్నప్పుడే సిన్సియర్గా, జెన్యూన్గా పనిచేసేటటువంటి వారుగా ఉండక, యజమానులు లేనప్పుడు కూడా ప్రభువు మమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు, మాకు ప్రతిఫలం ఇస్తాడు. యజమానిగా
మంచి జీవితం జీవిస్తే ప్రభువు మంచి ఫలితాన్ని ఇస్తాడు. దాసుడిగా కూడా మనం మంచి జీవితాన్ని జీవిస్తే దేవుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు అనే సూచనను అందజేస్తూ ఉన్నాడు. కనుక స్నేహితులారా, విముక్తి కొరకైన ఈ పిలుపులో దేవుడు ఈ రీతిగా మనల్ని నడిపించేవారుగా ఉండినారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. త్రియేక దేవుని నిత్య సన్నిధి సమాధానం మనెల్లరకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.